ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐరాస భద్రతా మండలి మీటింగ్లో సభ్యదేశాలు పాక్పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచే విధంగా పాక్ క్షిపణి ప్రయోగాలు చేయడాన్ని సభ్యదేశాలు తప్పుబట్టాయి. పహల్గామ్ దాడులకు పాక్ బాధ్యత వహించాల్సిందేనని అన్నాయి. ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జయశంకర్ దౌత్యం ఫలించింది. ప్రధాని మోదీ అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా దేశాధినేతలతో మాట్లాడారు. భారత్కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్న పాక్ డిమాండ్కు భద్రతా మండలి సభ్యదేశాలు ఒప్పుకోమని తేల్చి చెప్పాయి. దాదాపు గంటకు పైగా భద్రతా మండలి మీటింగ్ జరిగింది. పహల్గామ్ టెర్రర్ అటాక్ మీద చర్చ జరగకుండా ఉండేందుకు పాక్ సభ్యుడు అసీం లిఫ్తికర్ అహ్మద్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఇండియాపై తప్పుడు ఆరోపణలు చేశాడు. కాశ్మీర్ ప్రస్తావన కూడా తెచ్చాడు. ఇండియా యుద్ధానికి కాలు దువ్వుతోందని, రెచ్చగొట్టేలా మాట్లాడుతోందని అంటూ తప్పుడు వ్యాఖ్యలు చేశాడు. సింధు జలాలపై కూడా చర్చ జరిగింది. భారత్ సింధు జలాలను పాకిస్తాన్కు వెళ్లకుండా ఆపడాన్ని అసీం తప్పుబట్టాడు. నీటిని ఆపడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని అన్నాడు. అయితే ఐరాస భద్రతా మండలి మీటింగ్ ఏ నిర్ణయం తీసుకోకుండానే ముగిసిపోయింది.